హాయ్! హలో! నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఒక పర్వతం మీద డైనోసార్ పాదముద్ర కనిపించిందంట. సో, ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా! మనం సినిమాల్లో 'జురాసిక్ పార్క్' చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా! కానీ నిజంగా ఒకే చోట వేల సంఖ్యలో డైనోసార్లు నడిచిన అడుగుజాడలు మన కళ్ళకు కనిపిస్తే, అది కూడా మంచు పర్వతాల మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? వినడానికి నమ్మకంగా లేదు కదా! కానీ ఇటలీలో పర్వత ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక సంచలన విషయం అదేంటంటే 21 కోట్ల ఏళ్ల నాటి మిస్టరీ ఇప్పుడు బయటపడింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆ విశేషాలు ఏంటి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఉత్తర ఇటలీలోని స్టెల్వియో నేషనల్ పార్క్. ఇక్కడ నిలువుగా ఉండే ఒక పర్వతం, ఒకవైపు ఒక వాలుగా ఉన్న పర్వతం వైపు వేలాది డైనోసార్ల పాదముద్రలు కనుక్కోవడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, వందల మీటర్లు. మరి ఈ అడుగుజాడలు అంత విస్తరించున్నాయి. అంతేకాదు, అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ పాదముద్రల్లో కొన్ని 40 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నాయంట. అంటే అవి ఎంత పెద్ద జంతువులు ఒకసారి ఊహించుకోండి. 40 సెంటీమీటర్ల పాదమే ఉందంటే అది ఎంత పెద్దదే ఉంటుంది. సో మరి దీన్ని ఎలా కనుక్కున్నారు అంటే, ఫస్ట్ శాస్త్రవేత్తలు కాదు దీన్ని కనుక్కుంది. ఈ అద్భుతాన్ని కనుక్కున్న ఎవరు అంటే ఎలియో డెల్లా ఫెరెరా అని ఒక ఫోటోగ్రాఫర్. అవును, ఆయన తీసిన ఒక ఫోటో ఆధారంగా పాలియాంటాలజిస్ట్ క్రిస్టియానో దాల్ సాహో ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పరిశోధించడం, ఇన్వెస్టిగేషన్ కాదు. 25 కోట్ల ఏళ్ల క్రితం నాటి ట్రయాసిక్ కాలంలో ఈ ప్రాంతం ఒక సముద్ర తీరంలాగా ఉండేదట. కాలక్రమంలో భూమిలో వచ్చిన అనేక మార్పుల వల్ల అది ఆల్ప్స్ పర్వత శ్రేణిగా మారిపోయింది. మీకు అర్త్ దాని జియోగ్రఫిక్స్ అర్థమైతే అర్థమవుతుంది. అయితే డైనోసార్లు ఏవి అంటే, మరి ఇవి ఏ జాతి డైనోసార్లు? శాస్త్రవేత్తల ప్రకారంగా చూస్తే ప్రాసోరోపాడ్స్. ఇవి ఎలా ఉంటాయి అంటే పొడవాటి మెడ, చిన్న తల, పదునైన పంజాలు కలిగిన వెజ్ జీవులు. శాకాహారం తింటాయి ఇవి. దాదాపుగా 33 అడుగుల పొడవు వరకు ఇవి పెరుగుతాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి సాధారణంగా 2 కాళ్ళతో నడుస్తాయి. కానీ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటాయో అప్పుడు మాత్రం ముందు కాళ్ళని, అదే చేతులని మీరు అనుకోవచ్చు, అవి అప్పుడే నేల మీద ఆనిస్తాయట. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా అక్కడ దొరికాయి. మరి దీని ప్రకారం దాని బిహేవియర్, జీవనశైలి ఎలా ఉండేది అంటే, ఒకసారి వీళ్ళకి కనిపించిన ఈ అడుగుజాడలన్నీ వాళ్ళు గమనించి చూస్తే అవి ఎంత క్రమశిక్షణతో ఉండేవో అర్థమవుతుందంట. అంటే వాటికి రూల్ ఎంత క్లియర్గా ఉండేదంటే, ఒక దశలో ఈవెన్గా నడిచిన గుర్తులైతే ఉన్నాయి. అంతేకాదు, ఇవి శత్రువుల నుంచి లేదా ప్రమాదాల నుంచి రక్షించుకోవడం కోసం ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఉండేవి అని ఈ పాదముద్రలన్నీ గమనించిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే డైనోసార్లు కూడా ఫ్యామిలీ లాగా చాలా తెలివిగా జీవించేవన్నమాట. సో డైనోసార్ గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఎప్పటికీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతం చాలా ఎత్తులో ఉంది. చాలా మారుమూలన ఉండడం వల్ల మనుషులు అనేవాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఇటలీ ప్రభుత్వం డ్రోన్స్, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో ఇంకా కొన్ని విషయాలు ఏమైనా దొరుకుతాయా అని తెలుసుకోవడానికి ట్రై చేస్తుందట. మన భూమి గురించి, కొన్ని కోట్ల ఏళ్ల క్రిందట ఇక్కడ నివసించిన కొన్ని జీవుల గురించి, ముఖ్యంగా డైనోసార్లు, అవి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అందరికీ తెలుసు. అంత పెద్దగా ఉన్నాయా అంటేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇప్పుడు మనకి నిదర్శనం దొరికింది, మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో మీరు ఇంత పెద్ద అడుగున్న డైనోసార్ల గురించి తెలుసుకున్నప్పుడు మీరేమనుకున్నారు? మాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.